నవత టీవీ ప్రేక్షకులందరికీ శ్రీ పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజు మన నవత టీవీ ప్రత్యేక కార్యక్రమంలో ఉగాది గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ శోభకృత నామ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ సరికొత్త ఆశలతో అడుగు పెడుతున్నటువంటి శ్రీ పరాభావనామ సంవత్సర శుభవేళ మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కాలం కదిలే రైలు బట్టి కష్ట సుఖాలు కలగలుపు ఈ పండుగ. మామిడి ఆకుల తోరణం, కొత్త చిగుళ్ల ఆగమనం, మనిషి మనసుకి మార్గదర్శనం మన తెలుగు ఉగాది వైభవం. ఉగాది అనే పదం యుగ, ఆది అనే రెండు పదాల కలయిక నుండి పుట్టింది. అంటే ఒక కొత్త యుగానికి లేదా కాలానికి ప్రారంభం అని అర్థం. ఇక పురాణ గాథ ప్రకారం చూసుకున్నట్లయితే బ్రహ్మదేవుడు ఈ సృష్టిని చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ప్రారంభించాడని మన పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఇది మనకు తొలి పండుగ. సూర్యుడు భూమధ్య రేఖకు సరిగ్గా ఎదురుగా వచ్చి పగలు రాత్రి సమానంగా ఉండే వసంత కాలపు ఆరంభంలో ఈ పండుగ వస్తుంది. ఇక ఉగాది రోజున చేయవలసిన కార్యక్రమాలేంటో ఒకసారి చూద్దాం. ఉగాది రోజును అత్యంత భక్తి శ్రద్ధలతో ఉత్సాహంగా జరుపుకోవాలి. సూర్యోదయానికి ముందే అభ్యంగన స్నానం చేయాలి. ఇక ఇంటి గుమ్మాలకు పచ్చని మామిడి ఆకులు, వేపపూత తోరణాలు కట్టాలి. ఖాళీ కడుపుతో ముందుగా ఉగాది పచ్చడిని ప్రసాదంగా తీసుకోవాలి. ఇక ఆ ఏడాది ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, గ్రహ గతులు తెలుసుకోవడానికి పంచాంగ శ్రవణం చేయాలి. ఇక తెలుగు భాష గొప్పతనాన్ని చాటుతూ కవితలు చదవడం మన సంప్రదాయం. ఇక ఉగాది పచ్చడిలో 6 రుచుల అంతరార్థం ఏంటో తెలుసా? జీవితం అంటే కేవలం సంతోషమే కాదు, అన్ని రకాల భావోద్వేగాల సమాహారం అని చెప్పడమే ఉగాది పచ్చడి ముఖ్య ఉద్దేశ్యం. వసంత లక్ష్మి రాకతో ప్రకృతి పులకించి కొత్త చిగుళ్లు వేస్తున్న శుభవేళ మనందరి ఇళ్లలో సందడి చేసేది మన తెలుగువారి తొలి పండుగ ఉగాది. మరి ఈ పండుగ అనగానే మనకి మొదట గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి. ఆ పచ్చడి కేవలం రుచి కోసం చేసేది కాదు, మన జీవిత గమనాన్ని నిర్దేశించే ఒక గొప్ప పాఠం. ఆ 6 రుచులు మన జీవితానికి ఏం సందేశాన్ని ఇస్తున్నాయో ఇప్పుడు చూద్దామా. మొదటిగా తీపి. ఇది మనం వాడే బెల్లం నుండి వస్తుంది. దీనికి సంకేతం జీవితంలో మనకి లభించే సంతోషానికి, తీపి జ్ఞాపకాలకు ఇది సంకేతం. మన జీవితం ఎప్పుడు ఇలాగే తీయగా ఉండాలని కోరుకుంటూ మనం పచ్చడిని ఆస్వాదిస్తాం. ఇక రెండవది చేదు. అంటే వేప పువ్వుని మనం చేదుగా చెప్పుకుంటాం. జీవితం అంటే కేవలం సుఖమే కాదు, అప్పుడప్పుడు ఎదురయ్యేటటువంటి కష్టాలు, బాధలు కూడా ఉంటాయి. వేప పువ్వు ఇచ్చేటటువంటి ఈ చేదు ఆ కష్టాలను ధైర్యంగా స్వీకరించాలని మనకు గుర్తు చేస్తుంది. ఇక మూడవది పులుపు. అంటే చింతపండు. చింతపండు ఇచ్చే పులుపు మన జీవితంలో ఎదురయ్యేటటువంటి సవాళ్లను సూచిస్తుంది. ఏ పరిస్థితినైనా నేర్పుగా, ఓర్పుగా, చాకచక్యంగా ఎలా ఎదుర్కోవాలో ఈ రుచి మనకి పాఠం నేర్పుతుంది. ఇక నాలుగవది ఉప్పు. ఉప్పు లేని కూర రుచించదు. అలాగే ఉత్సాహం లేని జీవితం వ్యర్థం. మన జీవితానికి అవసరమైనటువంటి ఉత్సాహం, ఆసక్తి మరియు చైతన్యానికి ఈ ఉప్పు ఒక సంకేతం. ఇక ఐదవది వగరు. వగరు అంటే మామిడి ముక్కలు. కొత్త మామిడి పిందెల వగరు మనం పొందేటటువంటి కొత్త అనుభవాలకు, ఆ సమయంలో కలిగే సిగ్గు లేదా సంకోచానికి గుర్తు. ప్రతి కొత్త అనుభవం మనల్ని మరింత పరిణితి వైపు నడిపిస్తుంది. ఇక ఆరవది కారం. ఇది మిరపకాయలు లేదా మిరపపొడి నుంచి కారంగా తీసుకుంటాం. చివరిగా ఈ కారం, ఇది మనం ఎదుర్కోవాల్సినటువంటి కోపం, ఆవేశం మరియు మనలోని పట్టుదలను సూచిస్తుంది. భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటూనే లక్ష్యం వైపు దూసుకుపోవాలని ఇది చెబుతుంది. ఈ 6 రుచులు వేర్వేరుగా ఉన్నప్పుడు ఒకలా ఉంటాయి, కానీ అన్ని కలిస్తేనే ఒక అద్భుతమైనటువంటి రుచిగా మారుతాయి. ఇక మన జీవితం కూడా అంతే. కష్ట సుఖాలు, కోపతాపాలు అన్ని కలిస్తేనే అది ఒక పరిపూర్ణమైనటువంటి జీవితం. ఈ ఉగాది పచ్చడి మనకు నేర్పేటటువంటి గొప్ప నీతి ఏంటంటే, ఏ పరిస్థితినైనా సమానంగా స్వీకరించడమే నిజమైనటువంటి విజయం. ఉగాది పచ్చడిలో ఏ ఒక్క రుచి ఎక్కువైనా అది సరిగ్గా ఉండదు. అలాగే మన జీవితంలో కూడా కష్టం వచ్చినప్పుడు కుంగిపోకూడదు.
సుఖం వచ్చినప్పుడు పొంగిపోకూడదు. అన్నింటినీ సమానంగా స్వీకరించేటటువంటి స్థిత ప్రజ్ఞతని ఉగాది మనకు నేర్పిస్తుంది. గడిచిన కాలం పాఠం కావాలి, రాబోయే కాలం ఒక అద్భుత అవకాశం కావాలి. ఇక సుఖదుఖాలను సమానంగా స్వీకరించినప్పుడే మనిషి పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందగలడు. మరోసారి మీ అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.